డాక్టర్ గారు, నా పురుషాంగం సన్నదిగా చిన్నదిగా ఉంటుంది. నా స్నేహితులది లావుగా పొడుగ్గా ఉంటుంది. పెళ్ళైన తర్వాత నా భార్య చేదరించుకుంటుందా? ఏ పురుషునికైనా సరే పురుషాంగం మామూలు టైంలో ఎట్రెస్ట్ సన్నగా చిన్నదిగానే ఉంటుంది. ప్రతి మగాడు తెలుసుకోవాలండి. అయితే కొంతమందికి మామూలు చూడడానికి కొద్ది పొడుగ్గా కొద్ది లావుగా ఉంటుంది. దాంట్లో ఉన్న టిష్యూ బట్టి ఉంటుంది. ఒకటి 2 అంగుళాలు ఉంటుంది, చుట్టుకొలతేమో ఒక 4 అంగుళాలు ఉంటుంది. అలా ఉంటుంది. కొంతమందికి 4 అంగుళాలు ఉంటుంది, చుట్టుకొలతేమో 8 అంగుళాలు ఉండొచ్చు. అది వాళ్ళలో దాంట్లో టిష్యూ బట్టి ఉంటుంది. ఆ కండ ఉంటుంది కదా, స్పాంజ్ టిష్యూ, ఆ టిష్యూ బట్టి ఉంటుంది. అది ఒకరు తేడా ఉండి. ఇప్పుడు అందరు మనుషులు ఒకటే ఎత్తు ఒకటే లావు ఒకటి బరువు ఉండరు కదండి. అందరూ ఒకటే ఎత్తు ఒకటే లావు ఒకటే బరువు ఉండరు. కానీ ఆకలి దప్పులు అందరికీ సమానంగా ఉంటాయి. తెలివితేటలు ఒకటేలా ఉంటాయి. అంతే కదా. వాడు 4 అడుగుల వాడికి ఒకటే రకమైన కోరికలు ఉంటాయి, ఒకటే రకమైన ఆలోచనలు ఉంటాయి, ఒకే రకమైన విధిగా ఉంటాయి. 6 అడుగుల వాడికి అంతే ఉంటాయి. తేడాగా ఉండదు. ఒడ్డు పొడుగులో తేడా, బరువులో తేడా అంతే. కానీ తక్కినవన్నీ కూడా నార్మలే, ఒకటేలా ఉంటాయి. ఆకలి దప్పులన్నీ ఒకటేలాగా ఉంటాయి. అదేవిధంగా పురుషాంగం చిన్నదిగా ఉన్నా లావుగా ఉన్నా మామూలుగానే స్తంభిస్తుంది, పెద్దదవుతుంది. సెక్స్లో చక్కగా పాల్గొనగలుగుతారు. అంతేగాని ఆ అంగం చూడండి చిన్నదిగా ఉంది, సన్నగా ఉంది, నేను సెక్స్కి అన్ఫిట్ అనుకోవద్దు. ఒకళ్ళు మరి 6 అడుగులు ఉంటాడు, ఒక 4 అడుగులు 4.5 అడుగులే ఉంటాడు. వాడు మనిషి కదా, వాడు పెళ్లి చేసుకుని పనికిరాడా? వాడికి అంగస్తంభాలు ఉండవా? వాడు సెక్స్ ఎంజాయ్ చేయలేడా? శుభ్రంగా చేయగలడు. అంచేత ఆ రంగా ఏం లేదు. అంచేత దాని గురించి ఆలోచన పని లేదు. ఎలా ఉన్నా, ఎత్తు పొడుగులు ఎలా ఉన్నా, చడుగు పొడుగునా, ఇక కొంతమంది ఏమంటారంటే నేను 4.5 అడుగులు కనుక నా అంగం కేవలం 4 అంగుళాలు ఉంది, 4 అంగుళాలు. వాడు పొడుగ్గా 6 అడుగులు ఉన్నాడు కనుక వాడి 10 అంగుళాలు ఉంటుంది అనుకుంటాడు. ఏమీ ఉండదు. ఎత్తు బట్టి లావు బట్టి అంగ పరిమాణం తేడా ఉండదు. అందరికీ ఒకటేలా ఉంటుంది. అంతే, దానివల్ల ఏం లేదు. అందరికీ అంగం స్తంభించడం ఒకటేలా ఉంటుంది. కొద్దిగా లావు కొద్దిగా పొడుగుంటుంది అంతే. కొద్దిపాటి తేడాలు ఉంటాయి, వేరియేషన్స్. అంత మాత్రాన సెక్స్కి అన్ఫిట్ కాదు. అంతే, దాని గురించి ఆలోచన మానేయండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.